కుక్కలతోనే వినిపిస్తుంది బయట పోయి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే సండే కదా, అయితే అందరైతే బిజీ ఉన్నారు. అక్షయ్ చూడండి పైప్ తీసుకొని మొత్తం వాటర్ పడుతుంది. ఏమైనా వేస్తున్నావు అమ్మా? పైప్ మీద తొక్కితే వాటర్ ఆఫ్ అవుతున్నాయి. గాయత్రి ఏం చేస్తుందో చూద్దాము. టైం 11:30 అవుతుంది. ఇంకా ఇంతవరకు అయితే బ్రేక్ఫాస్ట్ ఇట్లా లేదా, ఆకలి వేస్తుంది. గాయత్రి అయితే బిజీ ఉంది. ఏం చేస్తున్నావు గాయత్రి? వంట చేస్తున్నావా? ఏమి దీనిపైన? ఫ్రెండ్స్ ఇక్కడ అయితే బోటి అయితే వేస్తుంది. దగ్గులేస్తుంది. ఇది ఇందులో అయితే రైస్ వేస్తుంది, బగారా రైస్. చికెన్ ఇట్లా తీసుకొచ్చిన. చికెన్ ఎందుకంటే వైశ్య వాళ్ళకి, వాళ్ళు బోటి తిన్నారు. బోటి నేను గాయత్రి తింటాము కాబట్టి కొంచెం బోటి తీసుకొచ్చిన. నా ఫోన్ స్విచ్ ఆఫ్ కావస్తుంది. అయినా ఛార్జింగ్ తీసి ఫోన్ తీసుకుంటుంది. ఏది బయటకు కుక్కలతోనే వినిపిస్తుంది బయట పోయి. బుడ్డదారా ఫోన్ ఛార్జింగ్ ఎక్కనియావా? నా ఫోన్ ఛార్జింగ్ కూడా ఇస్తలేదు ఫ్రెండ్స్. హాలిడే వస్తే సార్ ఫోన్ వాడు తీసుకుంటుంది. నీకైనా మా పెద్ద పండే మంచిది. వీడు కటింగ్ చేయించుకున్నాడు. ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్. దూరం జరా కొంచెం. మంచిగా ఉందా? మరి చిన్న చేసినట్టున్నాడు. చిన్న ఏమని చెప్పిన. బాగుంది ఫేస్. ఫ్రెండ్స్ ఆకలి అయితే చాలా వేస్తుంది. కాకపోతే వయసు కోసం వెయిటింగ్. ఇగో ఇప్పుడు వచ్చింది గంట సేపు పోయి. నీకు ఆకలి అవుతుంది అమ్మా? మరి తిను మరి. మా గాయత్రి ఏమైతే చికెన్ చేసింది, కొంచెం నల్లగా అయింది. బోటి అయితే పచ్చికాయల పేస్ట్ చేసేసింది. ఇది మెంతి చికెనా? ఇక్కడ నాకు ఇట్లా ఆకలేస్తుంది ఫ్రెండ్స్. మా పెద్ద తల్లికి వస్తామని చెప్పేసి వెయిట్ చేసిన. ఇప్పుడు వచ్చింది, ఇంకా తినేద్దాం. వయసు కనుబొమ్మలు కట్ చేయాలంట. అయితే గాయత్రితో కట్ చేయించుకుంటుంది. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. నోట్లో కట్ చేస్తుంది. అది కండ్లు లేకుండా చేస్తా చూడమ్మా. మొత్తం కట్ చేయమన్నది. మళ్ళీ నీకు కట్ చేయనికి వస్తుంది అని మాట్లాడుతుంది. కంటి రెప్పలు కట్ అవుతున్నాయి. మళ్ళీ కట్ చేస్తారు. మళ్ళీ లాస్ట్ కళ్ళు కనిపించకుండా చేస్తావు గాయత్రి. అరే మొత్తం కట్ చేసిందమ్మా, ఏం లేకుండా. అరే ఏం లేదు, మమ్మీ కళ్ళు మూసుకొని కంట్లో చిన్న కాదు అసలు, ఏం వెంట్రుకలు లేకుండా చేసింది. ఏం లేదు మమ్మీ. కనురేపాలు ఏం లేకుండా కట్ చేసేస్తుంది. నువ్వు చూడమ్మా, ముక్కు ఇట్లా కట్ చేస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మా మమ్మ అయితే ఈరోజు బట్టలు పిండింది. సో ఎన్ని బట్టలు, ఇప్పుడు ఇవన్నీ మడత పెట్టాలా కదా. మా మమ్మీ అన్ని పెట్టింది, నేను ఇన్ని గానం పెట్టేసిన. యాక్చువల్ నువ్వు ఎన్ని పెట్టినవే? సి దిస్ గాయ్, నెంబర్ 1 బుల్షిట్ గాయ్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నెంబర్ 1 బుల్షిట్ గాయ్ వే. నీగానే మడత పెట్టాలి. ఆగ మమ్మీ, ఏం మడత పెడతా? వాడు కుర్చీలో వాడేస్తే అయిపోతుంది. ఉంది, కొంచెం ఇస్తావా? తెలివి ఉందా? నాలెడ్జ్, తెలివి. ఇది 2 sides ఉంది. ఫస్ట్ హ్యాండ్స్ తిరగమని. 2 sides ఉంది. హ్యాండ్స్ లోపడుకుంది. ఒకటిగో చూడు, ఇదేంది? అరే 2 sides ఉంది. పని మనుషులో నాకు తీయనికి. ఇది 2 sides ఉందంటే టీ అని చెప్పింది కదా, మళ్ళీ ఎదురెందుకు మాట్లాడుతున్నావు? అప్పుడు ఎట్లా వేస్తే వచ్చి పెళ్ళ వేస్తాం అలా. రేపటి నుంచి కొత్త పెళ్ళి. థ్యాంక్ యూ. ఏంది థ్యాంక్ యూ? బాయ్. ఏదో పని మీద పోయినట్టు బాయ్ టాటా, ఏదో జాబ్ కోతున్నట్టు చెప్తున్నావు. మా బుట్టలు అయితే ఇప్పుడు అయిపోయినాయి. ఇంతసేపు పెట్టుకుంటే ఆడ కొన్ని, ఈడ కొన్ని, ఆడ కొన్ని కదా బుడ్డదానా. నువ్వు భూమికి జానేడులేవు అంటారు కదా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయినా. మా అక్షయ్ ఇంకా కానేలే, అట్లే ఉంది. ఇంకా నువ్వు ఏంది జుట్టు ఒకటే వేసుకున్నావు, ఫేస్ వాష్ కూడా వేసుకున్నావు. నాకు మళ్ళీ పింపుల్స్ ఎక్కువ అవుతున్నాయి. హీట్, అందుకే ఛాయ్ తాగకూడదు. నేను ఎప్పుడో బంద్ చేసిన. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను చదువుకుంటున్నాను అనమాట.
మేము క్యారమ్ బోర్డ్ ఆడుతున్నాము. వైషా అక్కడ చదువుకుంటుంది. వైష ఏం చదువుకుంటున్నావు? బయాలజీయా? ఎందుకు? రేపు ఎగ్జామ్ ఉందిరా. బయాలజీయా? అది చూడు పౌడర్ ఎట్లా చాలుతుంది. క్యారమ్ బోర్డ్ మీద వేస్తున్నావే. ఏ క్యారమ్ బోర్డ్ ఆడు. చాలు, ఎందుకు వేస్తున్నావు? ఇంకా చాలు. ఇంతసేపు అయితే చదివాను, కాసేపు ఇట్లా బ్రేక్ తీసుకుందామని రిలాక్స్ అవుతున్నాయి. వీళ్ళైతే ఇక్కడ క్యారమ్ ఆడుతున్నారు. అప్ప నుంచి గొడవ పడుతూనే ఉన్నారు ఇద్దరు. ఇట్లా అయితే నేను సెట్ చేసుకున్నాను. చిన్న టేబుల్ ఉంటే దాని మీద బుక్స్ పెట్టుకొని వాటర్ బాటిల్ పక్కలో. అప్ప నుంచి ఎందుకు రా కొట్లాడుతున్నారు అట్లా? ఎవరెవరు ఏం ఉన్నారు? ఎంతవరకు వచ్చింది గేమ్? రేపు ఏం వర్క్స్ లేవా మీకు? ఆడి ఇది ఒక్కటి ఆడి చదువుకుంటారంట వీళ్ళు. సర్లే ఆడుకోండి.